హలో ఆల్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు వీటీడీ బ్లాగ్స్. ఈ పిల్లలకి హాలిడేస్ వచ్చేసరికి వీళ్ళని పట్టుకోవడానికి చాలా కష్టం అవుతుందండి. ఇంత హుషారుగా ఆడుకునే మా తన్వికి మాత్రం ఒక హెల్త్ ఇష్యూ వల్ల చాలా ప్రాబ్లం అయిపోయింది. అదేంటంటే మా తన్విక్ అనే కాదు, చాలా మంది పిల్లలు ఈ మధ్య అడినాయిడ్ బారిన పడుతున్నారనమాట. ఈ అడినాయిడ్ వల్ల సరిగ్గా బ్రీతింగ్ తీసుకోలేకపోతున్నారు డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు పిల్లలు. యాక్చువల్లీ మా తన్వికి 1 year బ్యాక్కే ఈ సిమ్టమ్స్ కనిపించాయి. ఎలా అంటే ముక్కులో ఎప్పుడు కారుతూ ఉండడము, అలాగే బ్రీతింగ్ ప్రాబ్లం వల్ల గురక రావడము ఇట్లా ఉండేదన్నమాట. మేము తెలియక, దాని గురించి ఐడియా లేక మేము నెగ్లెక్ట్ చేసాము. తర్వాత వేరే వాళ్ళు చెప్పడం వల్ల దాన్ని రియలైజ్ అయ్యేసరికి మా తన్వి గ్రేడ్ 4లో ఉన్నారు అడినాయిడ్ ప్రాబ్లంతో. సరే అని మేము ఏమాత్రం లేట్ చేయకోకుండా జనరల్ పీడియాట్రిక్కి తన్విక్ని తీసుకెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళి చూపిస్తే తను మెటాస్ప్రే రికమెండ్ చేసింది ఒక 3 months వాడమని. బట్ నో యూజ్ అనమాట. ఇంకా ఇది ఇలా కుదరదని చెప్పేసి మేము ఇక్కడ ఈఎన్టీ స్పెషలిస్ట్కి ఒకసారి చూపిద్దామని మేము వెళ్ళాము. తనేమో టాన్సిల్స్కి ఎండోస్కోపీ చేశారనమాట. చూడండి ఇలా ఉందన్నమాట. లోపల తనకి ఎండోస్కోపీ చేసింటే టాన్సిల్స్ వల్ల ఏం ప్రాబ్లం ఏం లేదు, గ్రేడ్ 2లోనే ఉంది అని చెప్పడం జరిగిందనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ ఎక్స్రే చేశారనమాట. ఎక్స్రే చేస్తే అడినాయిడ్స్కి ఆ ఎక్స్రే చేయడం జరిగింది. ఆ ఎక్స్రే చేయడం వల్ల అందులో గ్రేడ్ 3 అడినాయిడ్ అని చెప్పారు వాళ్ళు. అక్కడ చూడండి, డాక్టర్ ప్రతిదీ అక్కడ రాశారు కదా, చూడండి గ్రేడ్ 3 అడినాయిడ్ అనమాట. అంతేకాకుండా ఈ డాక్టర్ కూడా మాకు ఏం సజెస్ట్ చేశారంటే మెటాస్ప్రేనే సజెస్ట్ చేశారు. ఇంకా ఒక సిరప్ కూడా వాడమని చెప్పారనమాట. సరే అని అది వాడదామని మేము వచ్చేసాము. ఇంకా ఆ మెటాస్ప్రేని మేము తనకి పొద్దున నైట్ 2 times డాక్టర్ సజెస్ట్ చేయడం జరిగింది. సో మేము దాన్ని కంటిన్యూ చేసాము. సో డాక్టర్ ఇక్కడ డ్రా చేశారు చూడండి ఒక బొమ్మని. ఇక్కడ చూడండి డబల్ లైన్ గీశాడు కదా, అక్కడ అనమాట అదే అడినాయిడ్. ముక్కులో కండలాగా పెరిగిపోయి బ్రీతింగ్ పిల్లలకి రాకోకుండా చేసేస్తుందంట. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏంటి స్పెషలిస్ట్ రాసినది అయితే మెటాస్ప్రేని 2 times 30 days వాడమన్నారు. అలాగే ఒక టానిక్ ఇచ్చారు కదా, దాన్ని 15 days వాడమన్నారు, నైట్ ఓన్లీ అనమాట. మళ్ళీ 30 days తర్వాత రమ్మన్నారనమాట, ఒకవేళ తగ్గకోకుండా సర్జరీ చేయడానికి. ఇలా కాదని చెప్పేసి మేము మళ్ళీ రెయిన్బో హాస్పిటల్లో ఒక ఈఎన్టీ స్పెషలిస్ట్ ఉన్నారనమాట, సీనియర్ సర్జన్ అతను, మూర్తి అని చెప్పేసి, అతని దగ్గర మేము అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాము అనమాట. సో ఎందుకైనా బెటరే, అతన్ని కూడా ఒకసారి కన్సల్ట్ అవుదామని చెప్పేసి మేము వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఎక్స్రే రిపోర్ట్ చూసి గ్రేడ్ 3 కాదు, మినిమం గ్యాప్ మాత్రమే ఉంది, ఇది గ్రేడ్ 4 అని చెప్పేశాడనమాట. మేమైతే చాలా షాక్ అయ్యాము, అయ్యో అని. కానీ ఈసారి కూడా ఏం చెప్పారంటే మెటాస్ప్రే కూడా మంచిదే అమ్మ, మంచి స్ప్రేనే ఇచ్చారు, దాన్ని పొద్దున నైట్ 2 times వాడండి 30 days. టానిక్ మాత్రం చేంజ్ చేస్తా అని చెప్పాడు. టానిక్ వచ్చేసి మోంటెక్ అనే టానిక్ని ఇచ్చారనమాట. ఇది కూడా నైట్ ఓన్లీ 30 days వాడమన్నారు. సో మేము వచ్చేసి సరే అని చెప్పాము. తర్వాత ఈ 30 days తర్వాత 5 days గ్యాప్ ఇచ్చి ఈ బ్లడ్ టెస్ట్లు మొత్తం చేపించమన్నారనమాట. అంతేకాకోకుండా ఎక్స్రే కూడా చేపించమన్నారు. 30 days తర్వాత 5 days గ్యాప్ ఇచ్చి అవన్నీ చేపించి కన్సల్ట్ అవ్వమన్నారు. ఇక్కడ చూడండి, మెటాస్ప్రే అంటే ఇదేనండి. ఇంకోటి మోంటెక్ సిరప్ అని చెప్పాను కదా, ఆ సిరప్ ఇదేనండి. రెయిన్బో హాస్పిటల్లో ఇవి 2 30 days యూజ్ చేయమన్నారు. యూజ్ చేసిన 2 weeksలోనే రిజల్ట్ అయితే వచ్చిందండి. బ్రీతింగ్ ప్రాబ్లం ఏం లేదు, గురక కూడా చాలా తగ్గినింది. కానీ కొద్దిగా కూలర్ పెట్టడం వల్ల జలుబు చేసి మళ్ళీ కొద్దిగా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చిందండి. చూడండి, నోరు మూస్తే మాత్రం అసలు బ్రీతింగ్ తీసుకోలేకున్నాడు ముక్కు ద్వారా. గురక అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. అంతేకాకుండా డాక్టర్ అయితే మాకు అడినాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు స్టీమింగ్ ప్లస్ సాల్ట్ వాటర్తో గాగ్లింగ్ చేయడం అనేది మంచిదని చెప్పారనమాట. సో మేమైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం అనమాట ఈ స్టీమింగ్ మిషన్. ఈ స్టీమింగ్ మిషన్ బుక్ చేసుకున్న తర్వాత తనకి రోజు మేము స్టీమింగ్ పెడుతున్నాం అనమాట. దానివల్ల కొద్దిగా ముక్కులో జలుబు కారడం చాలా తగ్గిందనమాట. సో ఇక్కడ వచ్చేసి ఈ క్యాప్ని తీసేసి అందులో మనం వాటర్ పోసుకోవాలన్నమాట. ఇక్కడ వాటర్ పోసుకొని మళ్ళీ మనం ఆ క్యాప్ని ఇన్సర్ట్ చేసేసి మిషన్కి పెట్టేయాలన్నమాట. పెట్టేసిన తర్వాత ప్లగ్ని తీసుకెళ్ళి మనం స్విచ్ బోర్డ్లో పెట్టేసుకోవాలన్నమాట. మనము అక్కడ పెట్టేసుకున్న తర్వాత స్విచ్ ఆన్ చేసుకొని అక్కడ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇక్కడ అదిగోండి ఆ బటన్ ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేస్తే లైట్ ఆన్ అయ్యి మిషన్ వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. స్టీమింగ్ అయితే బాగుంటుంది. సో మీ పిల్లల్లో ఎవరైనా ఇలా ముక్కులో ఎక్కువ కారడం, గురక పెట్టడం జరుగుతూ ఉంటే డాక్టర్కి చూపించండి ప్లీజ్, నెగ్లెక్ట్ చేయొద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.